అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ఈ ఉగాది అందరూ బాగా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని మరొకసారి ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో మనం అమ్మాయిల విషయం వచ్చేటప్పటికి జాతకం కొంచెం రజస్వల అయిన తర్వాత నుంచి కొంత మార్పు ఉంటుంది అనేది మనం వింటూ ఉన్నాం పెద్దవాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి మనం బర్త్ డీటెయిల్స్తో పాటు ఎప్పుడు ఏ రోజు ఏ సమయానికి వారు రజస్వల అయ్యారు అంటే కొంతమంది రజస్వల అంటారు, కొన్ని ప్రాంతాల వారు పెద్ద మనిషి అయ్యారు అంటారు, కొంతమంది పెద్దవాళ్ళు అయ్యారు అంటారు. ఇట్లా ఈ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనా వాటికి ఇంగ్లీష్లో మెచ్యూరిటీ అంటారు. సో ఆ వయసు 13-14 సంవత్సరాలు అలా వచ్చే టైంకి ఆడవాళ్ళకి ఇది న్యాచురల్గా జరిగే ఒక సంఘటన. ఎలా అయితే మనం జన్మిస్తామో అలాగే ఇది కూడా ఒక న్యాచురల్ సంఘటన ఆడవారికి. కాబట్టి ఇది మనం ప్లాన్ చేసుకుని ఇలా అని ఈరోజు అవ్వాలని, ఈరోజు ఇది జరగాలని చెప్పని ఇది కూడా ప్లాన్ చేయలేం. ఎలా అయితే మనం బర్త్ తీసుకుంటామో ఒక తల్లిదండ్రి దగ్గర, అలాగే ఒక సమయానికి ఒక రోజు, అలాగే ఇది కూడా ఉంటుంది. కొంత ఇప్పుడు సిజేరియన్ వచ్చేటప్పటికి ఈ ప్లాన్ చేసుకోవటం, దానికి ముహూర్తాలు పెట్టుకోవటం, అలాగే దానికి తగ్గట్టుగా పలానా నక్షత్రం రోజు, పలానా తిథి రోజు, లేదా వాళ్ళ డేట్స్ కుదిరేటట్టుగా తల్లిదండ్రులకి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది అంత మంచి విషయం కాదు. కాకపోతే మరి ఎందుకు పెడుతున్నారు అంటే ఇది వైస్ వర్సా. ఎందుకంటే క్లయింట్స్ ఒత్తిడి చేస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది పెడుతూ ఉంటారు, కొంతమంది నిస్సందేహంగా మేము పెట్టము అని చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్ని మనం చూసుకునేటప్పుడు మగవారికి అలాగే ఉపనయ సంస్కారాలు ఉన్నవారికి కూడా ఇది మనం వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పటి నుంచి వారి జీవితం అనేది కొంత మార్పు చెందుతూ ఉంటుంది. ఎందువల్ల వారికి ఆ సంస్కారం ఉన్నప్పటి నుంచి వాళ్ళు ద్విజులైన వాళ్ళు గాయత్రి చేసుకోవటం, సంధ్యావందనం చేసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి. అలాగే ఉపనయనం కూడా మంచి ముహూర్తం అనేది నిర్ణయించాలి. వటువు తల్లిదండ్రులకి కూడా చూసుకోవాలి. గురువు మంచి స్థానాల్లో ఉండాలి. ద్వితీయ, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశి స్థానాల్లో ఉండటం, అలాగే మనకి ఆ వటువుకి గురుబలం ఉండటం, ఇలా స్థానాల్లో ఉంటే గురుబలం ఉంటుంది. అలాగే ముహూర్తానికి కూడా గురువు కేంద్రాల్లో ఉండటం శుభకరం. అలాగే ముహూర్తం వచ్చేటప్పుడు మళ్ళీ ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇలా వటువుకి అక్కడ కూడా ఉపనయనం అయిన తర్వాత నుంచి వారికి కూడా కొంత జీవితం అనేది మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ వీడియోలో వచ్చేటప్పటికి రజస్వల విషయాల్ని మనం తెలుసుకుందాం. ఏ రోజు అయితే ఎలా ఉంటుంది, ఏ నక్షత్రంలో అయితే మంచిది, ఏ నక్షత్రాలు మంచివి కాదు, అలాగే ఏ తిథులు మంచివి, అలాగే ఏ రోజులు మంచివి, ఏ వారాలు, అలాగే వాటికి ఏమైనా శాంతులు అవి జరిపించుకోవాలా, ఎటువంటి పరిహారాలు ఉన్నాయి, ఇలా అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మొట్టమొదటిగా ప్రథమ రజస్వల ముఖ్యంగా విషయాలు వచ్చేటప్పటికి వారాలు. మనకి గురు శుక్రవారాలు మంచివి. మనం ప్రతిదానికి కూడా జ్యోతిష్యపరమైన సంబంధం ఏది తీసుకున్నా కూడా బుధ, గురు, శుక్ర అనేవి చాలా మంచివి. తర్వాత మిగతావి తర్వాత వస్తాయి. కొన్ని ఆది మంగళవారాలు అయితే అసలు మనం వదిలేస్తాం. అలాగే శనివారం కూడా అంత మంచిది కాదు. కాబట్టి వీటికి చూసుకునేటప్పుడు మనం ఏ వారాలు అయితే బాగుంటుంది అనే విషయాన్ని చూద్దాం. వారములు గురు శుక్రవారములు మంచివి, సోమ బుధవారములు సామాన్యమైనవి, ఆది మంగళ శనివారాలు దోషమైనవి. కాబట్టి ఇది మనం ప్లాన్ చేయలేము. కాబట్టి వీటికి కొంత శాంతి అనేది జరిపించుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. వీటికి నవవిధ శాంతులు ఉన్నాయి. ఇది వీడియో చివర మనం అన్ని శాంతుల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి వారు 9 ఆచరించుకోవచ్చు, లేదా 1-2 ముఖ్యమైనవి మీ పురోహితుల్ని, మీ ఊళ్ళల్లో పురోహితులు ఉంటారు కాబట్టి వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా మీరు ఆ జపాలు, దానాలు, శాంతులు అనేవి జరిపించుకున్నట్టయితే మీకు ఎంతైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది.
అలాగే తిథులు వచ్చేటప్పటికి తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ. మామూలుగా మనకి ప్రతిదానికి కూడా ఈ తిథులే మనకి మంచివి. 2, 3, 5, 7, అలాగే 10, 11, 13 ఈ తిథులు మనం శుక్లపక్షంలో మంచివిగా తీసుకుంటాం. కృష్ణపక్షానికి వచ్చేటప్పటికి దశమి వరకు తీసుకోవచ్చు అని కొంతమంది, పంచమి వరకే తీసుకోవచ్చు అని కొంతమంది. ఇవి కొంత మీమాంస ఉన్నది, మతాంతరం కూడా ఉన్నది కాబట్టి అది పాటించుకుంటే మనకి బాగుంటుంది. అలాగే నక్షత్రములు చూసుకుంటే అశ్విని, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, ఉత్తరాత్రయం అంటే ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రాలు కూడా మంచివే. చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి ఈ నక్షత్రములు ఎందుకు జరిగితే కనుక మనకి దోషం లేదు అని చెప్పని అన్నారు. ముఖ్యంగా మనం చూసుకుని నక్షత్రం కూడా ఇది దీనిలో ఏ దోషం ఎక్కువగా ఉన్నది అనే దాన్ని బట్టి మనకి శాంతి విధానాలు కూడా ఉంటాయి. వారం బాగాలేదు, నక్షత్రము బాగాలేదు, తిథి బాగాలేదు, సో లగ్నము ఆ సమయం కూడా బాగాలేదు అంటే మనం ఎక్కువ శాంతి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దానికి తగ్గ ఇబ్బందులు అనేవి వారికి తర్వాత ఉంటూ ఉంటాయి. తర్వాత వయసు వచ్చినప్పుడు వారికి ఇబ్బందులు ఉండటం, అలాగే వివాహాది శుభకార్యాల్లో, అలాగే సంతాన విషయాల్లో, అలాగే కొంతమందికి చూస్తూ ఉండండి మీరు సంతానం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, కలగటమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి కలిగినా కూడా నిలబడదు ఒకవేళ. అలాగే మనకి కొంతమందికి ఆడ సంతానమే ఉంటారు, కొంతమంది చూస్తే మగ సంతానం, ఆడ సంతానం ఇద్దరు ఉంటారు. అలాగే కొంతమంది చూసుకుంటే మగ సంతానమే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాల అంశాలు వీటిల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అలాగే లగ్నములు తీసుకుంటే వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనస్సు, మీన లగ్నం. ఇక్కడ కూడా మనం తీసుకుంటే మనం బుధ, గురు, శుక్ర ఏవైతే అనుకున్నామో వాటికి సంబంధించిన లగ్నంలే ఇవి కూడా. తీసుకుంటే వృషభ తులలో వచ్చేటప్పటికి శుక్రుడు, ధనుర్మీనాలు వచ్చేటప్పటికి గురువు, మిథున కన్యలు వచ్చేటప్పటికి బుధుడు. కాబట్టి ముఖ్యంగా ఇవి మంచి లగ్నములు. కుజ లగ్నాలైన మేష, వృశ్చికం అయితే కనుక కొంత ఇబ్బంది ఉంటుంది. మకర కుంభాలు కూడా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకుని మనము ఏమేం పరిహారాలు చేసుకోవాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. అలాగే సమయం ప్రాతకాలమందు, ఉదయమందు, మధ్యాహ్నమందు సిరి సంపదలు, సంతానాభివృద్ధి, దైవభక్తి ఉండును. సాయంత్రమందు, సంధ్యా సమయం అందు, అర్ధరాత్రి అందు మంచిది కాదు. కాబట్టి మనకి పొద్దున పూట ఉదయం నుంచి కాస్త మధ్యాహ్నం వరకు మంచిది అని చెప్పారు. అలాగే వస్త్ర ఫలము, మనము ఆ సమయానికి ఎటువంటి బట్టలు వేసుకుంటారు అనేది కూడా మనం యాదృచ్ఛికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా మనం నిర్ణయించలేం. వాళ్ళు కొంతమంది స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు, స్కూల్లో వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఆడుకునే సమయాల్లో, అలాగే కొన్ని ఏదైనా కాంపిటీషన్స్ పాల్గొనడానికి వెళ్తారు. కొంతమంది అమ్మమ్మ గారింటికి వెళ్తారు, కొంతమంది స్కూల్లో ప్రయాణాల్లో, ఇట్లా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి రకరకాల వస్త్రాలు అనేవి వారు ధరించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దోషం కూడా కొంత ఉండే అవకాశం ఉంటుంది. వస్త్రఫలం వచ్చేటప్పటికి చిరుగులు లేనిది, శుభమైనది, తెల్లని బట్టలు ధరించినప్పుడు అయినప్పుడు మంచిది అన్నారు. కాబట్టి తెల్లది అంటే శుక్రుడు శుభసూచకం కాబట్టి తెల్ల వస్త్రాలు చంద్రుడికి కూడా మనశ్శాంతి కాబట్టి, మనకారకుడు కాబట్టి అది బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే మనకి చూసుకుంటే నల్లని వస్త్రములు, రంగు గల వస్త్రములు కట్టుకున్నప్పుడు అయితే మంచిది కాదు అని చెప్పని అన్నారు. కాబట్టి ఈ రోజుల్లో రకరకాల వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు కాబట్టి ఇంచుమించుగా రంగు వస్త్రాల్లోనే ఇది అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుని మనము శాంతి అనేది జరిపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రథమ రజస్వ రాత్రి వేళ అయినచో ఆ రాత్రి ప్రమాణమును 3 భాగములు చేయగా అందు మొదటి భాగంలో రజస్వల అయితే పూర్వదినమని, 3వ భాగంలో రజస్వల అయితే మరుసటి రోజుగా, 2వ భాగంలో రజస్వల అయితే ముందు రోజుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ తీసుకున్నట్టయితే ఆ రాత్రి ప్రమాణాన్ని 3 భాగాలుగా చేయాలన్నారు. అందు మొదటి 2 భాగాలలో అంటే మొదటి భాగమైనా రెండో భాగమైనా సరే ముందు రోజు తీసుకోవాలి. అలాగే 3వ భాగంలో అయితే కనుక మరుసటి రోజుగా తీసుకోవాలని కూడా ఇక్కడ నిర్ణయించడం అనేది జరిగింది.
కాబట్టి ఇవన్నీ చూసుకుని ఏ రోజు అయినది, ఆ రోజు ఏమిటి, అలాగే గ్రహణ సమయాల్లో ఏమన్నా అయ్యారా, పండగ సమయాల్లో ఏమన్నా అయ్యారా, మీ ఇంట్లో ఏమన్నా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పెద్దవాళ్ళవి, సో అప్పుడు ఏమన్నా అయ్యారా, ఇవన్నీ కూడా మనం పరీక్షించుకుని వీటికి తగిన శాంతి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి ముఖ్యంగా నవగ్రహాలకు జపములు, వాటికి సంబంధించి దానములు, రుద్రాభిషేకము, హోమము, అలాగే 9 మంది సువాసినులకు వారికి తాంబూలాలు, అలాగే అన్నశాంతి జరిపించినట్టయితే వీరికి ఎంతైనా సరే మంచి జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నవవిధ శాంతులు అనేవి కూడా వీటికి ఉన్నాయి. ఇవి ఏంటి అంటే నూనెలో ముఖం చూచుట, రుద్రాభిషేకము, సూర్య నమస్కారాలు, మృత్యుంజయ జపము, నక్షత్ర జపము, ఒకవేళ నక్షత్రం దోషంగా ఉన్నదనుకోండి నక్షత్ర జపము, అలాగే నవగ్రహ జపదానములు, నవగ్రహాలు 9ంటికి కూడా జపం చేసుకుని 9 మంది బ్రాహ్మణులకు దానంగా ఇవ్వటం, అలాగే నవగ్రహ హోమము, సువాసిని పూజ అంటే 9 మంది ముత్తైదులకు చక్కగా వారికి పసుపు కుంకుమ రవికలు ఇవన్నీ కూడా సమర్పించి వారికి పండ్లు తాంబూలాలు కూడా వారి శక్తి ఉంటే కనుక చీరలు కూడా వారికి సమర్పించవచ్చు. అలాగే బ్రాహ్మణులకు బంధుమిత్రులకు కూడా సమారాధన చేయటం వల్ల మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు వీరికి తర్వాత కాలంలో ఇబ్బందులు అవి ఉంటాయి. కాబట్టి ఇవి చూసుకొని ముందుగా మనం సమయం ఎలా ఉంది ఏమిటి అని అది నిర్ధారించుకుని దానికి తగిన శాంతి విధానం చేసుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుందని చెప్పదగ్గ సూచన. వీడియో మీద మీకు సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. తద్వారా వారికి కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది. నమస్కారం.